ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా కార్తీక మాస పూర్ణిమ శుభాకాంక్షలు. జీవితకాలంలో మాసానాం కార్తీక మాసం అంటారు. అలాంటి కార్తీక మాసంలో పూర్ణిమ తిథియందున మహాదేవుడి యొక్క స్మరణ, అభిషేకము, ఉప ఆవాసము, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము, అలాగే కార్తీక దామోదర వ్రత కార్యక్రమాలను యథాశక్తిగా మన వీలుని బట్టి మహాదేవుడిని స్మరించడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం చెప్తూ 1/11/2025 నుండి 15/11/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో జలరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, తులారాశిలో రవి సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మరియు బుధుడు కలిపి సంచార స్థితి, కుంభరాశిలో రాహు భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు జలరాశిలో సంచరించడము చాలా యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి.